పేరు ఉమా మహేష్ అండి. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి 20 ఇయర్స్. ఇప్పుడు ప్రస్తుతం కెనరా బ్యాంక్ దమ్మాయిగూడ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీటీబీఎఫ్లో మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, జనరల్ సెక్రటరీ రాంబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జన చైతన్య యాత్రని మేము నిన్న 6వ తారీఖు మొదలుపెట్టాము. ఈ జన చైతన్య యాత్ర మొత్తం 12 జిల్లాలు, నిన్న హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకోవడం జరిగింది. ఈరోజు పొద్దున్న నల్గొండ నుంచి ఈరోజు ఖమ్మం చేరుకోవడం జరిగింది. ఇదే విధంగా టోటల్ 12 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నామండి. ఈ యాత్రలో ముఖ్యంగా 3 నినాదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిఫెండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మనం కాపాడుకోవాలి, లేకపోతే ప్రజా డబ్బు ఏదైతే ఉందో కార్పొరేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళిపోయినప్పుడు మనకి భావితరాలకు ఉద్యోగాలు రావు. రెండవ డిమాండ్ ఏంటంటే మాకు 2 లక్షలకు పైచులకు ఉద్యోగ అవకాశాలు మన ప్రతి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ఉన్నాయి. వాటిని వెంటనే ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి, రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మూడవ డిమాండ్ ఏంటంటే 5-డే బ్యాంకింగ్. ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్. 12th బైపార్టైట్ సెటిల్మెంట్లో కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు. దీన్ని కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యాత్రని జయప్రదం చేయడానికి మీరు వచ్చిన మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఖమ్మం జిల్లా బ్యాంక్ కోఆర్డినేషన్ కమిటీ వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యాత్రని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కోసం చేసినటువంటి 29 కార్మిక చట్టాలని కుదించి 4 లేబర్ కోడ్లు చేయటం, ఆ చట్టాల్లో మార్పు ఎవరి కోసం చేశారంటే రాబోయే రోజుల్లో విదేశీ పెట్టుబడిదారులు, అలానే ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి లాభం చేకూర్చి వాళ్ళు ఎప్పుడైనా సరే ఉద్యోగుల్ని పనిలోంచి తొలగించడం, వారికి రావాల్సినటువంటి సోషల్ సెక్యూరిటీ, పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ మిగతా అంశాలు కూడా వారికి దూరం చేయడం కోసం ఈ లేబర్ చట్టాలు తీసుకొచ్చారు. అన్నిటికీ మించి ఇవాళ బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పనిదినం కోసం బ్యాంకు ఉద్యోగులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు ప్రపంచంలో 150 దేశాల్లో ఈ 5 రోజుల పని దినాలు ఉన్నాయి. అలాంటిది ఇవాళ డిజిటలైజేషన్ వచ్చింది, కంప్యూటరైజేషన్ వచ్చింది, ఏటీఎంలు వచ్చినాయి, ప్రజలందరికీ ఫోన్ పే, యూపీఐ అకౌంట్లు అన్నీ వచ్చినాయి. కాబట్టి బ్యాంకులన్నింటినీ 6 రోజులు తెరిచి ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల నిర్వహణ ఖర్చు అవుతుంది. బ్యాంక్ ఉద్యోగులకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలంటే మిగతా ఈ దేశంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి 5 రోజుల పని దినాలు, ఎల్ఐసికి 5 రోజుల పని దినాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, నబార్డుకి, మిగతా అనేక సమస్యలకు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఏదో ప్రభుత్వాలు మాకు ఇచ్చేటువంటి సదుపాయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గ్లోబల్ స్టాండర్డ్ 5 రోజుల పని దినం. దాన్ని వాళ్ళని కూడా ఈ యాత్రలో కామ్రేడ్ ఉమేష్, మా కామ్రేడ్ ద్వారా ఈ జనాన్ని జాగృతం చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రజలు, మీడియా, ఈ ఏదైతే మేము గొంతెత్తి నినదిస్తున్నామో ప్రజల కోసం, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజలకు దగ్గరగా, సామాన్యులకు దగ్గరగా ఉండాలి తప్పితే ఈ బ్యాంకులను తీసుకెళ్లి పెట్టుబడిదారులకి, డబ్బున్న వాళ్ళకి, అంబానీలకి, అదానీలకి ఇచ్చి వాళ్ళ చేత వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి చట్టాల్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి చేయటం కోసం వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలానే ఇదే తరహా సైకిల్ యాత్ర ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న విశాఖపట్నం నుంచి మొదలుపెట్టాం. అక్కడ కామ్రేడ్ రామరాజు గారు అనే యూనియన్ బ్యాంక్ లో ఉన్నటువంటి కామ్రేడ్ ఈ సైకిల్ యాత్ర నిర్వర్తించి అది విశాఖపట్నం నుంచి ఇవాళ నెల్లూరు వెళ్ళింది. నెల్లూరు తర్వాత తిరుపతి వెళ్తుంది. అక్కడ కూడా 800 కిలోమీటర్లు ఇదే తరహా యాత్ర, ఇదే డిమాండ్స్ తోటి ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఈ యాత్రని మా ఖమ్మం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ నాయకులు ఈ యాత్రని రిసీవ్ చేసుకోవటం, ఈ యాత్రని వాళ్ళ ముందుకి స్వాగతిస్తూ ఇవాళ ఈ మా కామ్రేడ్ ఉమామహేశ్వరరావు గారు రేపు వరంగల్, ఆ తర్వాత కరీంనగర్, అక్కడి నుంచి కోరట్ల, నిజామాబాదు, కోమారెడ్డి, తిరిగి హైదరాబాద్కి 11వ తారీఖున చేరతారు. ప్రజలందరూ కూడా, అన్ని బ్యాంక్ ఉద్యోగులు, సామాన్య ప్రజలు మాకు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ కామ్రేడ్. సైకిల్ మీద నా కామ్రేడ్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో నిన్న హైదరాబాద్ నుంచి మొదలైన ఈ యాత్ర, ఇందాక మన నాయకులు చెప్పినట్టు కామ్రేడ్ ఉమామహేష్ గారు దాదాపుగా 800 కిలోమీటర్ ఈ రోజు ఈ యాత్ర మొదలైంది. నిన్న హైదరాబాద్ లో మొదలై అట్లా నల్గొండ, ఈ రోజు ఖమ్మం, రేపు వరంగల్, మళ్ళీ కరీంనగర్, జగిత్యాలు, నిజామాబాద్, దాంతో పాటు కామారెడ్డి,
మళ్ళీ తిరిగి ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ యాత్రలో ముఖ్యమైన ఉద్దేశం 3 డిమాండ్స్ తోటి ఈ యాత్ర చేయబడడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైన డిమాండ్ ఈ ఏఐబిఏ తరఫున చేస్తుంది ఏంటంటే బ్యాంక్ ప్రైవేటైజేషన్ ని అపోజ్ చేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఈ డిస్ట్రిక్ట్స్ లో సిటీలో అయితే పర్వాలేదు కానీ డిస్ట్రిక్ట్స్ లో వచ్చేసి సామాన్య పబ్లిక్ కి జనరల్ పబ్లిక్ కి ప్రైవేట్ బ్యాంక్స్ లో అసలు ఎంట్రీ ఉండదు. ఈ రోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 0 అమౌంట్ తోటి ఖాతా ఓపెన్ చేసి ముఖ్యంగా రైతులు కానీ జనరల్ పబ్లిక్ కానీ లేబర్స్ కానీ అందరికి దగ్గర ఉంటుంది. అదే ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయాలంటేనే 5,000 ఉండాలి, మినిమం బ్యాలెన్స్ 50,000 మెయింటైన్ చేయమంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఈ రోజు గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వ బ్యాంక్ ని ఆల్రెడీ మెర్జర్స్ అని చేసి 2020 సంవత్సరాల్లో కరోనా ఎంత తీవ్రతమైన ఉన్నా అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా పెడుతూ జనాలందరినీ, అట్లానే డిమానిటైజేషన్ అప్పుడు కూడా అలానే చేశారు 2016లో. మరి ఒక్కసారి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మళ్ళీ మెర్జర్స్ చేస్తామని ఆ ప్రైవేట్ చేయడానికి ఇవి ఫస్ట్ స్టెప్స్ చేస్తున్న గవర్నమెంట్ ని మనం అపోజ్ చేస్తున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ కి, ఇది నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ముఖ్యంగా జనరల్ పబ్లిక్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజు కామన్ పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. మెర్జర్స్ అయిన తర్వాత ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ లో ఆంధ్ర బ్యాంకు అలానే కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ బాగా తగ్గించేశారు. ఈ రోజు బ్యాంకుల్లో మినిమం ఒక 2 క్లర్క్ కూడా లేరు, అట్లానే అధికారులు కూడా తక్కువనే ఉన్నారు. ఇక్కడ క్రాప్ లోన్స్ కానివ్వండి, ఎస్హెచ్జీలు కానివ్వండి, మిగతా రుణాలకి రెన్యువల్కి వస్తే దాదాపుగా 1 వారం ఉండాల్సిన పరిస్థితి ఉంది. అదే ప్రాపర్ గా రిక్రూట్మెంట్ చేస్తే మినిమం స్టాఫ్ తోటి ఉంటే యూనియన్ అదే డిమాండ్ చేస్తుంది, మినిమం స్టాఫ్ ఉంటే పబ్లిక్ కి సర్వీస్ చేయడానికి ఉంటుందని. దాంతో పాటు ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ బోల్డ్ అంతా ఉంది ఈ రోజు రాష్ట్రంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. ఖమ్మంలో కూడా చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. ఈ రోజు గ్రాడ్యుయేషన్ చేసుకొని పీజీ చేసుకొని ఎంటెక్లు బిగ్ టెక్ చేసుకున్న వాళ్ళు కూడా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో నడిపించే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదా అంటే బోల్డ్ అంత లక్షలాది వేకెన్సీస్ ఉన్నాయి. మా బ్యాంకులోనే దాదాపుగా 2 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో చేస్తేనే. 2 సంవత్సరాల నుంచి IBPS ద్వారా చేయాల్సిన రిక్రూట్మెంట్ ఆపేసి గవర్నమెంట్ బ్యాంక్స్ ని అలౌ చేయకుండా ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తుంటే ఆచితూచిగా 100-200 రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి యాత్ర చాలా అవసరం ఉందని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ధైర్యంగా ఖమ్మంకి రీచ్ అవ్వాలన్న ఇంటెన్షన్ తో ఆయన ఇక్కడికి రావడం, 3:30కి రావాల్సిన వ్యక్తి 5ంటికి రావడం, ఆయన ఒక పట్టుదలని నేను అప్రిషియేట్ చేస్తున్నా అండి. థ్యాంక్ యూ కామ్రేడ్ ఉమా మహేష్ గారు, లాల్ సలాం మీకు. అండ్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన ఏపీటీపీఎఫ్ నాయకులు కామ్రేడ్ టి రవీంద్రనాథ్ గారికి మరియు సమత్ ఖాన్ గారికి, అలాగే సిపిఐ నాయకులు కామ్రేడ్ భాగం హేమంత్ కుమార్ గారికి, సురేష్ గారికి, అలాగే జితేందర్ గారికి, సిపిఐ నాయకులు లక్ష్మీనారాయణ గారికి అండ్ శివరామకృష్ణ గారికి, అలాగే ఖమ్మం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ డిస్ట్రిక్ట్ జిల్లా కార్యదర్శిగా నేను రాజేష్ గా చేస్తున్నాను. అలాగే మా ఉపాధ్యక్షులు కామ్రేడ్ శ్రీకాంత్ గారు, అలాగే ట్రెజరర్ కుమార్ గారు, అలాగే మొత్తం అన్ని బ్యాంకుల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కామ్రేడ్ కి విప్లవాభివందనాలండి. ముఖ్యంగా నారీ శక్తికి విప్లవాభివందనాలు. నారీ శక్తి జిందాబాద్, నారీ శక్తి జిందాబాద్. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చి ఈ యొక్క ఉమామహేష్ గారిని స్వాగతం పలికే అవకాశం ఇచ్చిన ఏపీటీపీఎఫ్ నాయకత్వానికి విప్లవాభివందనాలు. ఈరోజు కామ్రేడ్ ఉమామహేష్ గారు ప్రభుత్వ బ్యాంకుల్ని రక్షించుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి నినాదంతో సైకిల్ యాత్రని నిర్వహిస్తున్నందుకు ముందుగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇదేదో బ్యాంకు ఉద్యోగుల సమస్య కాదు, ఇది మొత్తం దేశం యొక్క సమస్య. ఇది ప్రభుత్వ బ్యాంకులను రక్షించుకోకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి కామన్ మ్యాన్ కి, అదేవిధంగా రైతాంగానికి కూడా తీరని నష్టం జరుగుతుంది. ఒకనాడు స్వాతంత్రం తర్వాత బ్యాంకుల్ని జాతీయకరణ చేయాలని పెద్ద ఉద్యమం చేస్తే ఆనాటి పాలకులు తలొగ్గి బ్యాంకుల్ని జాతీయకరణ చేసుకున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి బ్యాంకుల్ని రక్షించుకుందాం అనేటువంటి పోరాటం చేయటం అంటే
ఇది నిజంగా దురదృష్టకరం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం కూడా కొద్దిమంది కార్పొరేట్లకు కట్టబెట్టేదానికోసం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీనివల్ల రైతాంగం, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున భవిష్యత్తులో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలపరిచి వాళ్ళ ప్రభుత్వ బ్యాంకులను రక్షించుకునే దానికోసం మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారు. దీనివల్ల చదువుకున్నటువంటి వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. ఖాళీ అయిన వాటిల్లో మళ్ళీ ప్రభుత్వ రంగంలో భర్తీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఏదన్నా అరాకొరా తీసుకున్నా కూడా అవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ బేస్ మీదనో ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రేపు బ్యాంకుల్లో కూడా అదే పరిస్థితి వస్తుంది. కానీ నరేంద్ర మోడీ లేకపోతే మంత్రులు చెప్తా ఉన్నారు, ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల వల్ల గతంలో ఏ విధంగా ఈ దేశంలో అనేక బ్యాంకులు బోర్డులు తిప్పేస్తే లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనం ఎట్లా వృధా అయిందో మనం అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి అనేక బ్యాంకులు ప్రైవేట్ రంగంలో ఉంటే ఏ విధంగా ఆ బ్యాంకులు మూతబడి మొత్తం కూడా ప్రజల సొమ్మును ఎట్లా కైంకర్యం చేశారో మనం చూసాం. ఇవాళ ఈ బ్యాంకులు కూడా ప్రైవేటీకరణ చేస్తే ఇవాళ ప్రజలకు ఈ దేశంలో పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ప్రజలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ఒక నమ్మకం ఉంది. ఆ బ్యాంకుల్లో మన డబ్బులు డిపాజిట్ చేసుకున్నా అవి మళ్ళీ వస్తాయనేటువంటి నమ్మకం ఉంటుంది. కానీ ఇవాళ ప్రైవేట్ పరం అయితే ఈ బ్యాంకులు అటువంటి నమ్మకం ఏది కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మొత్తం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ మీద మొత్తం కూడా ప్రజలకి నమ్మకం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎవరికైనా ఉపయోగం అంటే ప్రైవేట్ బ్యాంకులు వస్తే మొత్తం కూడా కార్పొరేట్ల కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడుద్ది. అందుకని కార్పొరేట్లకు లాభం చేసేటువంటి విధానాల్ని మనం వ్యతిరేకించాలి.